ఇప్పుడు మనం ఎలిమినేషన్ ఆఫ్ లెఫ్ట్ రికర్షన్ గురించి డిస్కస్ చేద్దాము. ఒక ప్రొడక్షన్ కనుక ఈ ఫామ్లో ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రొడక్షన్లో లెఫ్ట్ రికర్షన్ ఉన్నట్టు. ప్రొడక్షన్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ అనేది ఈ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫస్ట్ నాన్ టెర్మినల్ కూడా ఈ రెండు ఈక్వల్గా ఉంటే లెఫ్ట్ రికర్షన్ ఉన్నట్టు. సో దాన్ని మనం ఎలా ఎలిమినేట్ చేస్తామంటే రీప్లేస్ బై ఏ ప్రొడ్యూసెస్. ఇక్కడ బీటా ఉంది కదా, బీటా ఏకి ఏ డాష్ పెట్టాం, ఏ డాష్ వేర్ ఏ డాష్ ఇంప్లైస్ ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, ఆల్ఫా ఏ డాష్ ఆర్ ఎప్సిలాన్. ఇట్లా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇందులో మనం లెఫ్ట్ రికర్షన్ ఎలిమినేట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ ఈ ప్రొడ్యూసెస్ ఈ ప్లస్ టీ బై టీ ఉంది. సో ఇది చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఈ ఉంది, సో రైట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ కూడా ఈ ఉంది. సో వీ కెన్ సే దట్ వీ హ్యావ్ లెఫ్ట్ రికర్షన్. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయాలంటే ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఏ ప్రొడ్యూసెస్ ఇది ఏ అయితే ఇది ఏ ఇది, ఇది మనకి ఆల్ఫా ఇది, ఇది మనకి బీటా ఇది. సో ఎలా చేస్తాము, ఏ ప్రొడ్యూసెస్ బీటా ఏ డాష్ అంటే ఈ ప్రొడ్యూసెస్, బీటా అంటే టీ, ఏ డాష్ అంటే ఈ డాష్, వేర్ ఈ డాష్ ఇంప్లైస్ వాట్ ఈజ్ ఈ డాష్, ఆల్ఫా ఏ డాష్, వాట్ ఈజ్ ఆల్ఫా ప్లస్ టీ, ఏ డాష్ అంటే ఈ డాష్ వస్తుంది బై ఎప్సిలాన్, బై ఎప్సిలాన్. సో ఈ ప్రొడక్షన్ కనుక ఈ టూ ప్రొడక్షన్స్తో రీప్లేస్ చేస్తే మనకి లెఫ్ట్ రికర్షన్ పోతుంది. ఇప్పుడు ఇది చూద్దాము. ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది, నాన్ టెర్మినల్ ఎస్ ఉంది. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ నాన్ టెర్మినల్ ఎస్ ఉంది. సో ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఏ ప్రొడ్యూసెస్ ఏ ఆల్ఫా బై బీటా. ఇప్పుడు దీన్ని ఎలిమినేట్ చేయాలంటే లెఫ్ట్ రికర్షన్ ఏం చేయాలి మనం, ఏ ప్రొడ్యూసెస్ బీటా ఏ డాష్. ఇక్కడ ఏ అంటే ఏంది, ఎస్ ప్రొడ్యూసెస్, బీటా అంటే ఏంది 0 1, ఏ డాష్ అంటే ఎస్ డాష్. ఏ డాష్ ఇంప్లైస్ ఆల్ఫా ఏ డాష్ బై ఎప్సిలాన్. ఇక్కడ ఏ డాష్ అంటే ఏంది ఎస్ డాష్, ఆల్ఫా అంటే ఏంది 0 S 1 S, ఏ డాష్ అంటే ఎస్ డాష్ ఆర్ ఎప్సిలాన్. నెక్స్ట్ ప్రొడక్షన్ చూద్దాము. ఇక్కడ మనకి ఇట్లా ఉంది, ఇక్కడ ఏముంది ఎస్ ఉంది, వేరియాస్ ఇక్కడ మనకి ఏముంది లెఫ్ట్ పెరాంథసిస్ ఉంది, ఈ రెండు ఈక్వల్ కావద్దు. సో వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ నో లెఫ్ట్ రికర్షన్. సో ఈ ప్రొడక్షన్లో మనకి ఎటువంటి లెఫ్ట్ రికర్షన్ లేదు. ఇక్కడ మనం ఏమి ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు, యాజ్ టీజ్గా పెడితే సరిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. సో వీ కెన్ సే దట్ వీ హ్యావ్ లెఫ్ట్ రికర్షన్. సో ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఆల్ఫా అవుతుంది, ఇది ఆల్ఫా అవుతుంది, ఇది బీటా అవుతుంది. సో ఎలా రీప్లేస్ చేస్తాం, ఏ ప్రొడ్యూసెస్ ఎల్ ప్రొడ్యూసెస్ బీటా ఏ డాష్, బీటా అంటే ఏంది ఎస్, ఏ డాష్ అంటే ఎల్ డాష్, వేర్ ఎల్ డాష్ ఇంప్లైస్ ఆల్ఫా ఏ డాష్, ఆల్ఫా అంటే ఏంది కామా ఎస్, ఏ డాష్ అంటే ఎల్ డాష్ ఆర్ ఎప్సిలాన్. ఒకసారి లాస్ట్ ప్రొడక్షన్ చూడండి, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ లెఫ్ట్ పెరాన్సిస్ ఉంది, ఈ రెండు ఈక్వల్ కాదు. సో వీ కెన్ సే దట్ దెర్ ఈజ్ నో లెఫ్ట్ రికర్షన్. ఇన్ కేస్ ఒక ప్రొడక్షన్ కనుక ఈ ఫామ్లో ఉన్నా సరే లెఫ్ట్ రికర్షన్ ఉన్నట్టే. ఏ ప్రొడ్యూసెస్ ఏ ఆల్ఫా 1, ప్రీవియస్గా ఒక్కటే ఉంది ఏ ఆల్ఫా అని, ఇక్కడ ఏ ఆల్ఫా 1 ఏ ఆల్ఫా 2 సో ఆన్ బీటా 1 బీటా 2. సో ఇక్కడ చూస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఏ ఉంది, ఈ ప్రొడక్షన్లో మనకి ఏముంది ఏ ఉంది, ఈ ప్రొడక్షన్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 ఏ ఉంది. సో కాబట్టి లెఫ్ట్ రికర్షన్ ఉన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రీప్లేస్ బై ఏ ప్రొడ్యూసెస్ ఫస్ట్ బీటా 1 ఏ డాష్ ఆర్ బీటా 2 ఏ డాష్, వేర్ ఏ డాష్ ఇంప్లైస్ సేమ్ ఇందాకట్లాగానే ఇక్కడ ఆల్ఫా ఉంది, బట్ ఇక్కడ మల్టిపుల్ ఆల్ఫాస్ ఉన్నాయి, ఆల్ఫా 1 ఏ డాష్ ఆర్ ఆల్ఫా 2 ఏ డాష్ ఆర్ ఎప్సిలాన్. ఈ టూ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో ఇది ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఈఎక్స్పిఆర్ ఉంది, ఈ ప్రొడక్షన్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఈఎక్స్పిఆర్ ఉంది, ఈ ప్రొడక్షన్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఈఎక్స్పిఆర్ ఉంది. సో లెఫ్ట్ రికర్షన్ ఫార్ములాలో ఉంది. ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఏ ప్రొడ్యూసెస్ ఏ ఆల్ఫా 1 ఆర్ ఏ ఆల్ఫా 2, బట్ బీటాస్ ఎన్ని ఇచ్చారు, ఒక్క బీటానే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రీప్లేస్ చేస్తాము, ఏ ప్రొడ్యూసెస్ ఏ అంటే ఏంది ఈఎక్స్పిఆర్ ప్రొడ్యూసెస్ బీటా 1 ఏ డాష్, బీటా 1 ఇక్కడ మనకు ఒక్కటే ఉంది ఐడి, ఏ డాష్ అంటే ఈఎక్స్పిఆర్ డాష్. ఇక్కడ మనకి బీటా 2 ఏం లేదు కాబట్టి మళ్ళీ అది రాయాల్సిన నెస్టీ లేదు, మళ్ళీ ఐడి ఈఎక్స్పిఆర్ డాష్ అని మళ్ళీ రాయాల్సిన నెస్టీ లేదు. వేర్ ఏ డాష్ ఇంప్లైస్ అంటే ఈఎక్స్పిఆర్ డాష్ ఇంప్లైస్ ఆల్ఫా,
ఆల్ఫాస్ రెండు ఉన్నాయి. ఫస్ట్ ఆల్ఫా ఏంది, ఆల్ఫా 1 ఏంది ప్లస్ ఈఎక్స్పిఆర్ ఆల్ఫా 1 ఏ డాష్, ఏ డాష్ అంటే ఈఎక్స్పిఆర్ డాష్ ఆర్ ఆల్ఫా 2 అంటే స్టార్ ఈఎక్స్పిఆర్ ఏ డాష్ అంటే ఈఎక్స్పిఆర్ డాష్ ఆర్ ఎప్సిలాన్. ఇట్లా మనం రీప్లేస్ చేస్తే లెఫ్ట్ రీకర్షన్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనకి ఎస్ ఉంది, ఈ ప్రొడక్షన్లో ఇక్కడ ఎస్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాన్ టెర్మినల్ ఇక్కడ కూడా మనకి ఎస్ ఉంది. సో వీ హ్యావ్ లెఫ్ట్ రీకర్షన్. ఎలా ఎలిమినేట్ చేస్తాము, ఫస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది ఆల్ఫా 1 అవుతుంది, ఇది మనకి ఏ అవుతుంది, ఇది మనకి ఆల్ఫా 2 అవుతుంది, ఇది బీటా 1 అవుతుంది, ఇది బీటా 2 అవుతుంది. ఎలా రీప్లేస్ చేయాలి మనం, ఏ ప్రొడ్యూసెస్ అంటే ఎస్ ప్రొడ్యూసెస్ బీటా 1 ఏ డాష్. బీటా 1 అంటే ఏంది ఎక్స్ఎస్ ఏ డాష్, ఏ డాష్ అంటే ఎస్ డాష్. బీటా 2 కూడా ఇచ్చారు ఇక్కడ ఏ డాష్, ఏ డాష్ అంటే ఎస్ డాష్ వేర్ ఎస్ డాష్ ఇంప్లైస్ ఆల్ఫా 1. ఆల్ఫా 1 అంటే ఏంది ఎక్స్ ఆల్ఫా 1 ఏ డాష్, ఏ డాష్ అంటే ఎస్ డాష్ ఆర్ ఆల్ఫా 2. ఆల్ఫా 2 అంటే ఏంది ఇక్కడ ఎస్బి ఏ డాష్, ఏ డాష్ అంటే ఏంది ఎస్ డాష్ ఆర్ ఎప్సిలాన్. ఇట్లా మనం ఈజీగా లెఫ్ట్ రీకర్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు.